ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలితమే స్వాతంత్ర్యమని ఆయన పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెడుతోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లోనూ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ్ పరివార్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాకాలో బ్యాక్ డోర్ మద్యం సరఫరా చేస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో స్వాతంత్ర దినోత్సవం రోజున నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్లో మద్యం సరఫరా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పోయి 26 నెలలైపోయిందన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రూల్ నడుస్తోందని మండిపడ్డారు. ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పోలీస్ కస్టడీ ముగిసింది. ఆయన్ను అంపోలు జైలుకు తరలించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ధ్వజమెత్తారు. న్యాయం కోరిన ఇన్ సర్వీస్ టీచర్లను సస్పెండ్ చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. విజయవాడలోని జీజీహెచ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ విధులు బహిష్కరించి శాంతియుత నిరసనకు దిగారు. స్వాతంత్ర దినోత్సవం వేళ జాతీయ జెండా చిహ్నాలను ధరించి ఆందోళన చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన ఓ పర్యాటకుణ్ణి లైఫ్ గార్డ్స్ రక్షించారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఓ టూరిస్ట్ అలల ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోగా లైఫ్ గార్డ్స్ గమనించి కాపాడారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసే విషయంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు పాతిన జాతీయ జెండాను ఓడదీసేంత వరకు దారితీసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మౌలాలిలో డ్రగ్స్ తయారీ గుట్టు రట్టయింది. ఎంఎస్ ల్యాబ్లో 17 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. 60 కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా బరువు తగ్గించే మెడిసిన్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 43 మందుల షాపులను గుర్తించి సోకాష్ నోటీసులు ఇచ్చారు. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంలో పలువురు మృత్యువాత పడ్డారు. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 2 చనిపోయారని అధికారికంగా వెల్లడైంది. గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ 1 వికెట్ కోల్పోయింది. 27 ఓవర్లలో 101 పరుగులు చేసింది.